చూడబట్టిండు చెయ్యి నెత్తిన పెట్టి నివరబట్టిండు ఏమి నీ బాధని అడగబట్టిండు స్వామిని చూడంగా చల్లబట్టని స్వామి కాళ్ళ మీద కూలబట్టని స్వామిని చూడంగా చల్లబడ్డానే స్వామి కాళ్ళ మీద కూలబడ్డానే చేయబట్టి నన్ను లేపి గుండెల్ల కదుకొని ఓదార్చబట్టిండే అమ్మా బాధలన్నీ పోయే బాట ఉన్నదని తన వెంట రమ్మన్నాడమ్మా అమ్మ నా గురుస్వామి ఆ రూపంలో అక్కడికి వెళ్ళావు ఈ రూపంలో ఇక్కడికి వెళ్ళావు అని అందరూ చెప్పుకుంటారుగా నీ గురించి అలా కనపడకుండా దొంగ ఆటం కాదు నీకు దమ్ముంటే నా ముందుకొచ్చి కనపడు నువ్వు నేను తెలుసుకుందాం రా రాళ్ళ ముల్ల బాటలంట కొడుక రక్తాలు గారంగా నడవాలంట అందరిలోనా నేనున్నా గాని తల్లిదండ్రి నాకు గుర్తొచ్చేనయ్యా ఆ 5 కొండలెక్కలాని ఆశ ఉన్నదయ్యా నాకు అలసిపోతీనయ్యా నేను ఆగిపోతీనయ్యా నేను ఏ కొండలు దాగున్నవో ఇంటి నిండా పట్టెడు దుఃఖం తీర్చరావా జన్మధన్యం ఒంటి నిండా బాధలెందో ఇరుముడితో తీర్చుకుంటా నేను చేసే ఎన్నెలో దీక్ష పాపకర్మం ధ్వంసమాయే మద్ది మడుగు కొండలల్ల ఆ చింత అడుగులల్ల ఆంజనేయ నీ సేవ మరువా సచ్చేదా కనిమా చేతిలోన 1 రూపాయి లేదు బ్రతుకంత భారంగా మనమున్నమయ్యా కష్టము చెయ్యందే మన ఇల్లు నడవదు ఖాళీ నడకనా పోతానంటావు కన్న పేగు ముడి ఓలే మన ఇరుముడి బంధమో కన్న కలలన్నీ నెరవేర్చే తండ్రి వైతివో రెప్పచాటు కన్నీళ్ళే సాగు పుట్టుకల కైలాసవాసుడా పాప పుణ్యముల పరమేశ్వరుడా పంచభూతాలను కాసేటి దేవుడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నిలువెల్ల వీపోతి నిండినోడా నీకు ఏ ఆస్తులో లేని నా భవుడమ్మా ఏ అంతస్తులుండని శివుడమ్మా పులి చర్మమే తన తనువుకు రక్ష ఎందుకట్లేసుకుండో తనకు తను శిక్ష పార్వతీదేవి శివుడినే మింగేసింది అని మీకు తెలుసా? ఒక రోజు కైలాసంలో ఉన్న పార్వతీదేవికి విపరీతంగా ఆకలి వేయడంతో తనకి తినడానికి ఏమైనా కావాలి అని పార్వతీదేవి శివుడిని పదే అడిగింది. కానీ పరధ్యానంగా ఉన్న శివుడు పార్వతి అంటున్న మాటలు పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉంటాడు. పార్వతీదేవికి క్షణానికి విపరీతంగా ఆకలి పెరగడంతో చేతికి దొరికినవన్నీ తినడం మొదలు పెడుతుంది. అలా ఒక రోజు అంతా ఎంత తిన్నా కూడా పార్వతీదేవి ఆకలి అస్సలు తీరలేదు. అప్పుడు శివుడు పార్వతీదేవి చేస్తున్న పని చూసి అడ్డుపడతాడు. అడ్డుపడుతున్న శివుడిని కూడా పట్టించుకోకుండా శివుడిని నోట్లో వేసుకుని మింగేస్తుంది. పార్వతీదేవి శివుడిని మింగిన వెంటనే ఆవిడ ఆకలి మాత్రం చల్లారింది. కానీ శివుడి గొంతులో ఉండే గరలు విశ్వేశలింగమై కనికరించరా విలిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము